నమస్తే అండి. ఈరోజు చాలా హెల్తీ రెసిపీ చేస్తున్నాను. చిక్కుడుకాయ కర్రీ. దీనికి ఫస్ట్ మనం చిక్కుడుకాయ ముక్కలు తీసుకోవాలి. ఒక కప్పు కొత్తిమీర, అల్లం, పచ్చిమిర్చి కూడా తీసుకోవాలి. ఇవన్నీ కూడా ముందు వాష్ చేసుకొని ఒక పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఈ చిక్కుడుకాయని మనం కుక్కర్లో వేసి 3 విజిల్స్ వేయించేద్దాం. ఈ చిక్కుడుకాయలో విటమిన్ డి ఎక్కువ ఉంటుందండి. సో బోన్స్కి చాలా మంచిది. అండ్ మెగ్నీషియం, ఐరన్, జింక్, ఫైబర్ కూడా ఉంటుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి. ఇది వెయిట్ లాస్కి చాలా మంచిదండి. దీంట్లో కొంచెం వాటర్ వేసేసి మనం సరిపడా సాల్ట్, పసుపు కూడా వేసేద్దాం. ఒక 3 విజిల్స్ వేస్తే సరిపోతుంది. చాలామంది చిక్కుడుకాయ అంటే ఇష్టపడరండి, కానీ ఇలా చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇందులో ఆనియన్స్ కూడా వెయ్యను కదా, సో మనకి పండగల్లోని కార్తీక మాసంలో కూడా మనకి ఈజీగా చేసుకోవచ్చు ఈ కర్రీ. మొత్తం అంతా కలిపేసి మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టేద్దాం. 3 విజిల్స్ వేస్తే సరిపోతుంది. ఈ విజిల్స్ అయ్యేలోగా మనం మిక్స్ చేసేద్దామండి. మిక్సీ జార్ తీసుకొని ఇందులో కొత్తిమీర, అల్లం, పచ్చిమిర్చి వేసేసి మిక్స్ చేద్దాం. ఈ కొత్తిమీరలో విటమిన్ ఏ, విటమిన్ సి, కే, ఐరన్, కాల్షియం అన్నీ ఉంటాయండి. ప్రోటీన్, ఫైబర్ కూడా ఉంటుంది. అల్లం, పచ్చిమిర్చి కూడా వేసేసాను కదా. ఇప్పుడు జీలకర్ర ఒక 2 స్పూన్స్ వేస్తున్నాను. కొద్దిగా సాల్ట్ కూడా కొంచెం వేస్తున్నాను, ఎక్కువ వేయకూడదు. నెక్స్ట్ ఒక చిన్న గ్లాస్తో వాటర్, అంతే. ఇప్పుడు ఇది మూత పెట్టి మిక్స్ చేసేద్దాము. మిక్సీ అయిపోయిందండి. ఇప్పుడు ఇది ఇలా ఒక బౌల్లో తీసేసుకొని ఒక పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు కుక్కర్ విజిల్స్ కూడా వచ్చేసాయి. సరేనండి, పెన్ను, బుక్ ఒక దగ్గర పెట్టుకోండి. శ్రీకృష్ణుని అన్నగారు ఎవరంటే బలరాముడు. శ్రీకృష్ణుని తమ్ముడు సాత్యకి. కౌరవుల వద్దకు రాయబారంగా మొదట వెళ్ళినవాడు ద్రుపదుని పురోహితుడండి. శ్రీకృష్ణుని 10,000 సైన్యం పేరు నారాయణ వీరులు. ఇప్పుడు చూసారు కదా, కూర కూడా ఒక బౌల్లో తీసేసుకుందాం, అంతా మెత్తగా అయింది. నెక్స్ట్ శ్రీకృష్ణుని యుద్ధాన్ని సహకరించమని కోరుకున్నవాడు అర్జునుడండి. శ్రీకృష్ణుని సైన్యాన్ని కోరుకున్నది దుర్యోధనుడు. నోట్ చేసుకున్నారు కదా. ఇప్పుడు చూడండి, కూర కూడా ఒక బౌల్లో తీసేసాను. ఇప్పుడు స్టవ్ మీద మూకుడు పెట్టి స్టవ్ వెలిగిద్దాం. ఇందులో ఒక 3-4 స్పూన్స్ ఆయిల్ వేస్తే సరిపోతుంది. మొత్తం ఈ కూరకి ఇదే చాలండి. చాలా హెల్దీ కర్రీ అండి ఇది. నూనె వేడిగా అయింది. ఒక 2 స్పూన్స్ మినపప్పు. ఇది బాగా వేగాలండి. ఇది హెల్త్కి చాలా మంచిది. హెయిర్కి, స్కిన్కి కూడా బాగుంటుంది. వెయిట్ లాస్కి కూడా యూజ్ అవుతుంది ఇది. ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసేద్దాము. ఇది బాగా దోరగా వేగాలి. ఇప్పుడు పసుపు కూడా వేస్తున్నాను. మొత్తం అంతా ఇలా కలుపుతూ ఉండాలి. ఇది కొంచెం వేగాక కరివేపాకు వేసేద్దాము. కరివేపాకు కూడా చాలా మంచిదండి, హెయిర్కి చాలా మంచిది. వైట్ హెయిర్ కూడా అంత తొందరగా రాదు. ఇప్పుడు ఉడికిన చిక్కుడుకాయ ముక్కలు కూడా వేసేస్తున్నాను. ఇదంతా ఇలా కలుపుతూ ఉండాలి మనం. మూత పెట్టేస్తున్నాను. ఇది అందులో ఉన్న వాటర్ అంతా అయిపోయే వరకు అలా కలుపుతూ ఉండాలి మనం. సరే అండి, నోట్ చేసుకోండి. భీముడికి, దుర్యోధనుడికి గదా యుద్ధ గురువు బలరాముడు. నకుల సహదేవుల మేనమామ శల్యుడు అండి. ఇవి ఇలా నోట్ చేసుకొని పిల్లలకు చెప్తూ ఉండండి, వాళ్ళకి అన్నీ తెలుస్తూ ఉంటాయి. ఇప్పుడు చూసారా కదా, మళ్ళీ కలుపుతూ ఉంటున్నాను. ఇప్పుడు ఇందులో ఇందాక మనం ముద్ద చేసి పెట్టుకున్న కొత్తిమీర, కారం ఇందులో వేసేసి మొత్తం అంతా కలిపేయాలి. చూసారు కదా, చాలా టేస్టీగా ఉంటుందండి ఇది.
మీకు కారం ఎక్కువైతే కారం తగ్గించుకోండి, కానీ పిల్లలకు కూడా పెట్టండి తప్పకుండా. కొంచెం సాల్ట్ చూద్దాం ఎలా ఉందో. కొంచెం తగ్గిందండి, కొద్దిగా వేస్తున్నాను సాల్ట్, చాలా తక్కువ పడుతుంది. ఏమంటే మనం ఉడికించేటప్పుడు వేసాం, మిక్సీ జార్లో కూడా వేసాం, ఇప్పుడు చాలా తక్కువ వేసాను. ఇదంతా కలిపేయాలి. ఇదంతా దగ్గర అయ్యే వరకు ఇలా కలుపుతూ ఉండాలి. మధ్య మధ్యలో ఏమంటే మళ్ళీ మాడిపోకుండా చూసుకుంటూ ఉండాలి కదండి. మళ్ళీ మూత పెట్టేద్దాము, మళ్ళీ చూద్దాము ఒక్క నిమిషం అయ్యాక. చూసారా, అయిపోతుంది. మీరు ఎప్పుడైనా కూడా ఈజీగా చేసుకునే కర్రీ అండి ఇది. చూసారా, అయిపోయింది. ఇప్పుడు బౌల్లో తీసేసుకుందాము. భలే అనిపిస్తుంది కదా, గ్రీన్ కలర్లో ఉంది కదా. ట్రై చేయండి మీరు కూడా. ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ సబ్స్క్రైబ్ మీ. థ్యాంక్ యూ ఆల్.